వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ హోప్ ఈ సంక్రాంతి ఈ గడిచిన 3 రోజులు ఏదైతే ఈ వారంలో మనం సంక్రాంతి జరుపుకున్నామో చాలా చక్కగా చాలా హ్యాపీగా జరుపుకున్నారని అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద ఇయర్ టు కమ్ అని కోరుకుంటూ మనం టాపిక్స్ లోపలికి వెళ్ళిపోదాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే కొంచెం బ్రైట్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఒక పక్క యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చాక ఇన్ఫ్లేషన్ ఏమో అరౌండ్ 2.9%, అది కూడా కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 3.2% అని చెప్పినట్టుగా. అంటే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ మరియు ఎనర్జీ కాకుండా వేరే ఏదైతే ఉంటాయో వారి మీద పెరుగుదల ఎంత ఉందో ఆ ఇన్ఫ్లేషన్ యొక్క నెంబర్ 3.2% అని చెప్పినట్టుగా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చూసి యుఎస్ మార్కెట్సే కాకుండా యూరప్, యుఎస్ ఓవరాల్ గా బాగా జంప్ అయినట్టుగా వెనస్డే నాటికి మనం చూసాం. థర్స్డే కూడా వారి యొక్క ఇంపాక్ట్ చూస్తున్నాము. ఏదైతే నెంబర్స్ పెరిగినాయో మన మార్కెట్ కూడా కాస్త పెరిగినట్టు. సో బ్రైట్ స్పాట్ అని చెప్పాలి. అంటే ఈ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత అంటే ఈ యుఎస్ కి ఫెడ్ రేట్ కట్స్ ఏమైనా కొంచెం బెటర్ అవకాశాలు ఉన్నాయనా, లేకపోతే ఎటువంటి హోప్ తో అసలు ఈ మార్కెట్ అనేది ఎందుకు ఇది పాజిటివ్ గా తీసుకుందని ఒకసారి ప్రసాద్ గారిని తెలుసుకుందాం. ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ప్రతి దేశంలో కూడా ఇన్ఫ్లేషన్కి ఇంట్రెస్ట్ రేట్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే అప్పుడు జరిగేది ఏంటంటే ఎక్కువ మనీ మార్కెట్లో లభ్యతతో ఉండి అది ఉన్న పరిమితమైనటువంటి వస్తువులకు కానీ సేవలకు కానీ అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ డిమాండ్ పెరగటం మూలంగా రేట్లు పెరుగుతాయి. అందువల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక సామాన్య ప్రజానీకం జీవన స్థితిగతులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆ రేట్లు దిగి రావాలి అంటే డబ్బు మూలంగా క్రియేట్ అయిన ఎక్సెస్ డిమాండ్ అంటే అవసరానికి సరిపడా ఫుడ్ ఉండాలి, దాని గురించి డోకా లేదు. కానీ దానికన్నా ఆడంబరాలకి ఖర్చులకు మాత్రం వీలయ్యేటువంటి అవకాశాలని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఏ దేశంలోనైనా కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. అంటే ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెంచాలి అంటే దానికి ప్రధానంగా భూమిక వహించేది ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే మార్కెట్లో ఉన్న మనీ సప్లై తీసి ప్రభుత్వం తన దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే తప్పనిసరి పరిస్థితుల్లో బిజినెస్ హౌసెస్ అన్ని కూడా తమ వస్తువులకు కానీ సేవలకు కానీ రేట్లు తగ్గించాలి. రేట్లు తగ్గిస్తే సామాన్య మానవులకు కూడా కొద్దిగా గొప్ప అందుబాటులోకి వస్తున్నది ఆర్థిక సూత్రం ఆర్థిక శాస్త్రం చెప్పేటువంటి సూత్రం. అందువల్ల ఇవాళ రోజున అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఇప్పటి నుంచో తగ్గటం లేదు అని చెప్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్లో అంటే 2024లో 1-2 సార్లు 3 సార్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినా కానీ 2025లో మాత్రం ఎక్కువ సార్లు తగ్గించము అన్నారు. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి కామెంటరీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం ఇన్ఫ్లేషన్ తగ్గిందని తెలిసింది. 2.9% కూడా వచ్చిందని తెలిసింది. అంటే 3% కన్నా కూడా తక్కువ వచ్చిందని తెలిసింది. ఎప్పుడు కూడా అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేటు దాదాపుగా 2% ఉంచాలని అక్కడున్న యుఎస్ ఫెడ్ మన రిజర్వ్ బ్యాంక్తో సమానం. వారి యొక్క ఓపిక వారి యొక్క ఉద్దేశం ఏంటంటే 2%లో ఉండాలి ఇన్ఫ్లేషన్ అని. దానికి దగ్గరలోకి వస్తుంది అంటే ఏం కారణం అంటే ఆలోచించాలి. మనం ఈక్విటీ ఇన్వెస్టర్లుగా ఎందుకు బాగా ఆనందపడాలి, ఈక్విటీ మార్కెట్లు ఎందుకు ఎగిరి గంతు వేస్తున్నాయో కూడా ఆలోచించి అర్థం చేసిన ప్రయత్నం కొంతన్నా చేయాలి. ఎప్పుడైతే ఇలా మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెంచుతారు అని చెప్పానో అలాగే ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ తగ్గితే కనుక అప్పుడు ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ఒకటి కొనుగోలు శక్తి సన్నగిల్లి తగ్గటం, రెండవది డిమాండ్ తగ్గటం. డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటి అంటే ఖర్చులు ఇంకా ఎక్కువలోనే ఉంటే కనుక డిమాండ్ తగ్గుతుంది. ఇలా ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఏం చేస్తుందంటే ఏ ఫెడరల్ బ్యాంక్ అయినా ఏ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అయినా కూడా డిమాండ్ పెంచాలి అంటే మార్కెట్లో మనీ లభ్యత పెంచాలి. అంటే వడ్డీ రేట్లు తగ్గిస్తారు, రిజర్వ్ రేట్లు రెపో రేట్లు అయినా తగ్గటమే కాకుండా క్యాష్ రిజర్వ్ రేషియోస్ కూడా తగ్గించడంతో బ్యాంకులని విరివిగా లోన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా లోన్లు ఇస్తే దాదాపుగా జీవనంలో ఎంప్లాయ్మెంట్ బాగానే ఉన్న వాళ్ళందరూ కార్లు కొనుక్కుంటారు, వైట్ గుడ్స్ కొనుక్కుంటారు, ఏసీ లేని వాళ్ళు ఏసీ కొనుక్కుంటారు. అలా రకరకాల ఖర్చులు కొద్దిగా గొప్ప ఎక్కువ కొనుక్కుంటే మళ్ళీ ఫ్యాక్టరీస్కి లేదా ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ కన్సంప్షన్ వస్తుంది కాబట్టి రేట్లు పెంచుకుని లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది స్థూలంగా అర్థం అవ్వాల్సిన అంశం. అందువల్ల ఇవాళ ఇన్ఫ్లేషన్ తగ్గితే ఏం జరగబోతుంది, ఏమి జరగవచ్చు అని కనుక ఆశిస్తే ఫెడరల్ రిజర్వ్ ఖచ్చితంగా రేట్లు తగ్గించడానికి కొద్దిగా ముందుకు వచ్చే అవకాశం ఉందనేది మొట్టమొదటి పాజిటివ్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే పబ్లిక్ కదండి లాభం, ఇన్వెస్టర్గా మనం ఎందుకు బాగుపడాలి, మనం ఎందుకు ఆనందపడాలి, మార్కెట్ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాయంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ కొత్తగా ప్రోగ్రామ్ చూసే వాళ్ళల్లో కొంతమందికి ఆ లింక్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుందేమో అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో, మనీ సప్లై పెరుగుతుందో మార్కెట్లో, అప్పుడు జరిగేదంటే మీ దగ్గర మొన్నటి వరకు ఒక 20 లక్షలు ఉంటే ఇప్పుడు ఈ మనీ సప్లై పెరగడం మూలంగా కానివ్వండి, ఎందుకైనా కానివ్వండి, మీ యొక్క పొలాలకో మీ యొక్క ధాన్యానికో దేనికో మంచి రేట్లు పెరిగి ఇంకో 20 లక్షలు బ్యాంకులోకి వచ్చి మీకు పడి అనుకోండి, మీరు ఏం చేస్తారు? డబ్బులు దాయాలి అనుకుంటారు. రెండే మార్గాలు. డబ్బులు ఫైనాన్షియల్ అసెట్స్ పెట్టాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో పెట్టాలి, లేకపోతే వేరియబుల్ ఇన్కమ్ అసెట్ అయినా ఈక్విటీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టాలి. బ్యాంకుల్లో పెడదామంటే మొన్నటి వరకు 7-8% ఇచ్చి ఇప్పుడు 5% ఇస్తా ఉన్నారు అనుకోండి, మీరు బ్యాంకు వైపు చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే నిన్నటి వరకు 7% ఇంట్రెస్ట్ మీరు పొంది ఉన్నారు కాబట్టి. అప్పుడు మీరు ఏం చేస్తారు? దీనికన్నా ఈక్విటీస్ కొనుక్కోవడం మంచిది కదా అంటారు. అంటే మీలాంటి వారు, అంటే ప్రజలు ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల దగ్గర ఉన్న డబ్బంతా కూడా బ్యాంకులకు వెళ్ళడం కొద్దిగా స్లో అయ్యి అది మ్యూచువల్ ఫండ్స్లోకైనా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీరు డైరెక్ట్గా చేయకపోయినా మీ తరఫున అతను ఖచ్చితంగా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఈక్విటీస్కి ఆ కంపెనీలకి లాభాలు పెరగకపోయినా కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది. అంటే డిమాండ్ పెరగడంతో రేట్లు పెరగక తప్పదు. అది అందరికీ తెలిసిందే. డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, అలాగే సప్లై పెరిగితే రేట్లు తగ్గుతాయి, డిమాండ్ తగ్గితే కూడా రేట్లు తగ్గుతాయని మనందరికీ తెలిసిందే. ఏమీ కారణం లేకపోయినా ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల, మార్పుల వల్ల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈక్విటీ రేట్లు పెరుగుతాయి అని ఆశిస్తుంటున్నారు. కాబట్టి ఆ పెరగబోయే ముందే మనం ఇప్పుడు కొనుక్కుంటే ఆ పెరిగిన తర్వాత అమ్ముకొచ్చుని కొనుక్కునే వాళ్ళు ఇంకా కొంతమంది తయారవుతారు. అంటే డబ్బు ఉండి కొనుక్కునే వాళ్ళు ఒక రకం, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి లేదా పెద్ద ఇన్వెస్టర్లు కానీ ఒక రకమైతే, వాళ్ళకన్నా ముందే లాభపడదామని స్పెక్యులేటర్లు, ట్రేడర్లు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగి మార్కెట్లో బ్రహ్మాండమైన యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా కారణంతో చూస్తే దాదాపుగా ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఈక్విటీ మార్కెట్లు పెరగడం అనేది అనాదిగా వస్తున్నటువంటి న్యాచురల్ రిజల్ట్. కాబట్టి అలాగే వస్తుందని తెలిసిందే మార్కెట్లు పెరిగే తప్పితే ఇంకా కొత్తగా ఏమైనా న్యూస్ ఉన్నాయంటే ఉండవు. ఇప్పుడు కూడా న్యూస్ ఎప్పుడు కొత్త ఉండవు, దాని యొక్క భాష్యం మాత్రమే మారుతూ ఉంటుంది అనమాట. ఒక్క చిన్న సిద్ధాంతం ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వరకు నేమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఎవరు చేయలేదు, నేను చేస్తానని కొత్త ప్రపోజల్స్ అన్ని తీసుకొస్తున్నారు. ఇంకా కేవలం 4 రోజుల్లో హీ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్. అలా అయిపోతే కనుక ఏమంటున్నారు, కెనడా మీద, మెక్సికో మీద 25% టారిఫ్, చైనా మీద 60% టారిఫ్ వేస్తాను అని వాళ్ళ దేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ IRS, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, మా దేశంలో ఉన్న పౌరులకే ట్యాక్స్, నేను ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఏంటి, మా దేశ పౌరులకి వస్తువులు అమ్మి మిగతా దేశాలందరూ సప్లై బాగా లాభపడుతున్నారు కాబట్టి ఎక్స్టర్నల్ రెవెన్యూ సోర్స్ పెట్టి మా దేశంలో వస్తువులు అమ్మాలంటే 25% కట్టండి అని వాళ్ళనే అడుగుతాను అంటున్నారు. అది వినటానికి పాపులర్ అవడానికి ఉపయోగపడుతుందేమో కానీ నిజంగా అంత తేలిగ్గా ఆచరణ సాధ్యం కాదు, ఓవర్ నైట్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ తింటున్నది, వేసుకుంటున్న బట్టలు, వాడుతున్న సర్వీసులు విదేశాల నుంచి చౌకలో ఇంపోర్ట్ చేసుకున్నవే. ఇవాళ రోజు కనుక అవన్నీ కాస్ట్లీ చేస్తాను అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఆ కంపెనీలకి, బిజినెస్లకి, పీపుల్కి మీ దేశంలో మంచి జరుగుతుందేమో కానీ వాళ్ళు వాడే ప్రతి వస్తువు ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారి కడతారు. కానీ వాళ్ళు రోజు వాడే వస్తువుల రేట్లు పెరుగుతాయి, రోజు వాడే సర్వీసెస్ రేట్లు పెరుగుతాయి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ పెంచుతాను అనకుండా వాళ్ళ లోకల్గా దృష్టిలో మరల్చడానికి ఏం చెప్పారంటే ఆయన ఆ దేశాల మీద ట్యాక్స్ వేస్తాను అన్నారు. ఎవరి మీద ట్యాక్స్ వేయలేదు. మన మీద ట్యాక్స్ వేస్తాను అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువు మీద మనం ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తాం గిట్టకపోతే. మన మార్జిన్ 10% ఉందనుకోండి, 25% ట్యాక్స్ కట్టమంటే మనం కట్టం, ఆటోమేటిక్గా ఎక్స్పోర్టే ఆపుతాం, ఆ 10% పోయినా పర్వాలేదని. అలా ఆ దేశంలో వస్తువులకి, సేవలకి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మాటలు వేరు, చేతలు వేరు. ఆయన వచ్చిన తర్వాత చేసే చేతలను బట్టి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, రోల్ అవుట్ చేయడానికి చేసే స్టెప్స్ని బట్టి మార్కెట్ ఇంకా పెరగచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వికెట్. అంటే సాలిడ్ ఫౌండేషన్ ఉంది, ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అమెరికాలో మార్కెట్లు పెరిగితే మిగతా దేశాల్లో కూడా పెరగడానికి కొద్దిగా గొప్ప ఛాన్స్ వస్తుంది. అందువల్ల దిస్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్ అనే భావించాలి. రైట్ అండి. అంటే అఫ్ కోర్స్ ఈ బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్ లో ఉండే స్టాక్స్ కూడా అమెరికాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేశారు. JP Morgan Chase అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, గోల్డ్మెన్ సాక్స్ అవ్వచ్చు, హూస్ ప్రాఫిట్స్ నియర్లీ డబుల్. అంటే ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగర్ ఓవరాల్ ఫౌండేషన్. ఒక పక్క ఎకనామిక్ పాలసీ కూడా దానికి తోడైతే, అన్లెస్ ప్రెసిడెంట్ వచ్చేసి పెద్ద ఇంపోజిషన్స్, పెద్ద కైండ్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ పెట్టకపోతే మాత్రం ఎవ్రీథింగ్ అట్లీస్ట్ లుకింగ్
ఇన్ ద రైట్ డైరెక్షన్ అనే చెప్పాలి. సో ఇంకొక పాజిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే, ముందుగా ఈ ఇజ్రాయెల్ హమాస్ సీజ్ ఫైర్ గురించి కూడా కొంచెం న్యూస్ కూడా బయటికి వచ్చింది. అంటే సీజ్ ఫైర్ కి ప్లాన్ వేస్తున్నామని, అఫ్ కోర్స్ అది ఇజ్రాయెల్ క్యాబినెట్ అప్రూవల్ అవ్వాలి. ఆ తర్వాత కూడా దెన్ దే విల్ ఫార్మలీ సీజ్ ఫైర్, అంటే ఆ ట్రూప్స్ ని కూడా ఏదైతే గాజా స్ట్రిప్ ఉందో అక్కడ నుంచి విత్డ్రా చేసే అవకాశం ఉందని. అండ్ ఇన్ని రోజులుగా ఈ గ్లోబల్ సప్లై చైన్ ని కాస్త డిస్టర్బ్ చేసిన ఈ యొక్క కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్, ఈ యొక్క ఏదైతే ఉన్నదో అది ఈజ్ అవ్వటం వల్ల ఫస్ట్ అంటే ఎకనామిక్ ఇంప్లికేషన్స్ కాకుండా హ్యుమానిటేరియన్ ఇంప్లికేషన్స్ ఎన్నో, కాబట్టి దాని గురించి డిస్కస్ చేసే బదులుగా ఎకనామిక్ ఇంప్లికేషన్స్ స్పెసిఫికలీ ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ కి ఇటువంటి గ్లోబల్ సప్లై చైన్ కొంచెం ఈజింగ్ అవ్వటం వల్ల, అంటే క్రూడ్ గానీ ఏదైనా వేరే కమాడిటీస్ గానీ దాని మీద ఇంపాక్ట్ పడి ఆ తర్వాత మనలాంటి ఇన్వెస్టర్స్ మీద పడిద్ది అంటారా, లేకపోతే దిస్ ఇస్ మోర్ జస్ట్ ఏ పాసింగ్ ఆఫ్ ద క్లౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్? ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి మాట్లాడబోయే ముందు యశ్వంత్ ఒక మాట చెప్పాలి. మేము పెరుగు వచ్చే సమయంలో, అంటే మా వయసు వాళ్ళని పెరుగు వచ్చే సమయంలో మాకు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు. కోర్టులకు వెళ్ళి కక్షిదారులు లేదా డిఫెండెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కలిపి ఆ కంటెస్ట్ చేసే వాళ్ళలో 2 రకాలు ఉంటారంట. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు కోర్టులో జడ్జిమెంట్. గెలిచిన వాడేమో ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట, ఓడిపోయిన వాడేమో కోర్టులో ఏడుస్తాడంట. అంటే అర్థం ఏంటంటే, కోర్టులకు వెళ్ళటం మూలంగా ఇద్దరికీ నష్టమే తప్పితే ఇద్దరికీ లాభం సాగదని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ప్రస్తుత కాలంలో యుద్ధాలు కూడా హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, పక్కన సిరియా కానివ్వండి, ఎవరితోనైనా యుద్ధం జరిగిన తర్వాత జరిగేది ఏంటంటే, ఆ రోజుకి గెలిచి కొద్దిగా అఫెన్సివ్గా ఉంటే ఇజ్రాయెల్ ఆనందపడినా వాళ్ళ కాస్ట్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏడుస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఎలాగో బాగా డ్యామేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు బాధపడతారు. ఎవరు వచ్చి మధ్యవర్తిత్వం వహిస్తారా, తొందరగా రాజీ చేస్తే ఒప్పుకుందామని ఇద్దరూ లోపల మనసులో రెడీగా ఉంటారు. ఇవాళ జరిగింది కూడా అదే. అందువల్ల దీని మూలంగా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే, మొట్టమొదట ఆయిల్ అంతా మిడిల్ ఈస్ట్లోంచి ప్రపంచం మొత్తానికి ఎక్కువగా సప్లై చేయబడుతుంది. కాబట్టి ఈ గొడవల మూలంగా, ఈ గొడవల్లోకి ఇరాన్ కూడా లాగటం మూలంగా, బికాస్ హమాస్కి సపోర్ట్ చేసింది ఇరాన్ కాబట్టి ఇరాన్ కూడా ఇందులో లాక్కొచ్చి ఇరాన్ మీద అటాక్లు, ఇజ్రాయెల్ మీద అటాక్లు చేయటమే కాకుండా ఆ గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్లో ఉండేటువంటి ఆ షిప్ రూట్లో ఎవరైనా షిప్లు వెళ్ళాలంటే, ఆయిల్ షిప్మెంట్స్ రావాలంటే కూడా భయం వేసే పరిస్థితికి వచ్చింది. ఇందువల్ల ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆయిల్ కాస్ట్ పెరిగిపోయింది, క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరిగింది. ఇలా సీజ్ ఫైర్ వచ్చింది కాబట్టి సీజ్ ఫైర్ మూలంగా శాంతి సామరస్యం పూర్తిగా రాకపోయినా పెచ్చుమీరినటువంటి ఉద్రిక్తతలు కనుక కొద్ది గొప్ప తగ్గిముఖం పడితే ఆయిల్ సప్లైస్కి ఏమాత్రం డిమాండ్ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఆయిల్ సప్లైకి ఇబ్బంది ఉండదో రేట్లు కొద్దిగా దిగిరాక తప్పదు. అంటే ఫ్రైట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి షిప్పింగ్ కంపెనీలకి ఇది కనుక జరిగితే షిప్పింగ్ రేట్లు మళ్ళీ నార్మల్ స్థాయికి వస్తే వాళ్ళ లాభాలు తగ్గుతాయి. ఆ ఒక్క ఇండస్ట్రీకి కొద్దిగా లాభం తగ్గుతుందేమో, కానీ అనేకమైన ఇండస్ట్రీస్కి, అనేకమైన దేశాలకి ఎకానమీ పుంజుకునే అవకాశం ఉంటుంది. మెయిన్గా బేసిక్గా ఇంపోర్ట్ చేసిన చైనా, ఇండియాకి మాత్రం బ్రహ్మాండంగా లాభం వచ్చే అవకాశం ఉంది. ఇంకొక లాభం కూడా ఏంటంటే, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్లో క్రైసిస్లో కూడా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా సేవ్ అవుతుంది. బికాజ్ మనం బల్క్ ఇంపోర్ట్ చేసుకునేది ఒకటి ఆయిల్, 2 గోల్డ్. గోల్డ్ ఎలాగో పెద్దగా ఆగకపోవచ్చు కానీ ఆయిల్ మాత్రం డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ కాదు రేటు తగ్గుతుంది. దానివల్ల ఏమొస్తుంది, ఇండియాకి ఎక్స్చెకర్ మీద భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఇంపాక్ట్ ఏముంటుందంటే, ట్రంప్ చేసేటువంటి చర్యల వల్ల ఏదైనా ప్రతికూల ఫలితాలు ఉంటే తప్పితే డాలర్ రూపంలో కూడా మనకి ఇండియాలోకి కొద్దిగా గొప్ప కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ గారు ఇంకా విపరీతమైన చర్యలు ఏమైనా చేపడితే బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఫార్మిడబుల్ సైజ్ ఫామ్ అయినాయి కాబట్టి డాలరైజేషన్ దిశగా చర్యలు తీసుకున్నట్లయితే డాలర్ ఇంకా తగ్గొచ్చే అవకాశం కూడా ఉంది. డాలర్ తగ్గి వస్తున్నది అంటే మనకి ఇండియాలో కొద్దిగా గొప్ప లాభం, బికాస్ మనం బేసిక్గా ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి. అందువల్ల ఆల్ ఇన్ ఆల్ చూస్తే ఒకటి మార్కెట్ ఆల్రెడీ 10% కరెక్షన్లో ఉంది కాబట్టి రికవరీ కన్నా రావాలి, ఇంకొక 5% కన్నా ఎక్కువ పడే అవకాశం లేదనుకోవచ్చు. అందువల్ల రికవరీకి టైం దగ్గరికి వచ్చింది అనుకోవటం ఒకటి. ఇలా అంతర్జాతీయ పరిణామాలు రెండవది. అన్నిటికన్నా ముందు క్రూడ్కి సంబంధించి కూడా ప్రతిబంధకాలు తొలగిపోవటం మూడవది. ఇవన్నీ కాకుండా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మూలంగా మిగతా దేశాలన్నీ కూడా ఆల్రెడీ తగ్గిస్తున్నాయి కాబట్టి వడ్డీ రేట్లు ఇంకా తగ్గితే మన దేశంలో ఉన్న బ్యాంకులకి, ఇప్పుడే ఇంతకు ముందు నువ్వు చెప్పినట్లుగా జేపీ మోర్గన్ కానీ వీళ్ళందరికీ కూడా ఎందుకు లాభం వచ్చింది అంటే, వాళ్ళు చేసే ఫైనాన్సింగ్ బిజినెస్లో లాభం ఎక్కువ రావక్కర్లా, వాళ్ళ దగ్గర ఎబ్బడిమొబ్బడిగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో గవర్నమెంట్ రేట్ సెక్యూరిటీల యొక్క రేట్ అమాంతంగా పెరిగిపోతాయి. అంటే దాదాపుగా ఇంట్రెస్ట్ రేట్ 0.5% తగ్గితే దాదాపుగా 5% వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అలా ఒక 0.5% 1% తగ్గితే 10% కనుక సెక్యూరిటీల వాల్యూ పెరిగితే వచ్చే లాభం ఎంత, వాళ్ళకు వచ్చిన నష్టం చాలా కొద్దిగా ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో
ఇండియాలో అయితే బ్యాంకింగ్ కంపెనీలకు లాభం, విదేశాల్లో అయితే ఫైనాన్స్ కంపెనీలకి కూడా లాభం. బికాజ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కువ పెట్టాలి. ఇండియాలో మాత్రం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఫైనాన్స్ కంపెనీలు అంత ఎక్కువగా పెట్టుబడి పెట్టరు కాబట్టి వాళ్ళకు వచ్చే లాభం ఉండదు, కానీ బ్యాంకులకు మాత్రం విపరీతంగా లాభం వస్తుంది. అందువల్లనే బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తుంటే ఏ స్టాక్ చూసినా కూడా కనీసం 30-40% కన్నా తక్కువ ఫెయిర్ వాల్యూతో పోలిస్తే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల బ్యాంకింగ్ స్టాక్స్కి 2025 ఖచ్చితంగా మంచి రివార్డ్ ఇస్తుందని ఆశించవచ్చు, ఎదురు చూడవచ్చు. రైట్ అండి, మనం దాంతో రిజల్ట్స్ వైపు ఫోకస్ పెట్టేద్దాం. అంటే హెవీ హీటర్స్ చాలా వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో లెట్ us గెట్ ఇన్ టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డీమార్ట్ ని కవర్ చేద్దాం. సో డీమార్ట్ రిజల్ట్స్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ చూస్తే సేల్స్ పెరిగినట్టుగా, ప్రాఫిట్స్ కాస్త లాస్ట్ సెకండ్ క్వార్టర్ కంటే కూడా కొంచెం తగ్గి, మార్జిన్స్ కొంచెం కాంప్రమైజ్ అయిందే కానీ ఓవరాల్ టాప్ లైన్ అయితే పెంచుకుంటా ఉంది. అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా డేటా ఈజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అన్ని బాగా పెరుగుతున్నట్టే, అంటే అట్లీస్ట్ తగ్గకుండా పెరుగుతున్నట్టే ఉన్నాయి. ఒక పక్క మార్జిన్స్ కరెక్ట్ అవడం వల్ల, లేకపోతే ఏదైతే చెప్తారో ఈ అనలిస్ట్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ మిస్ అవడం వల్ల 6% పైగా రిజల్ట్స్ డేలో పడింది. అండ్ అరౌండ్ సెప్టెంబర్ నుంచి చూస్తే గత 2-3 నెలల్లోనే అరౌండ్ 35% కరెక్ట్ అయిన స్టాక్. సో ఒక పక్క నెంబర్స్ ట్రైలింగ్ 12 month డేటా చూస్తేనేమో ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నట్టుగా చూస్తుంటే, ఇస్ ఇట్ ఎ రైట్ టైం టు గెట్ ఇన్ టు సంథింగ్ లైక్ డీమార్ట్? ఇప్పుడు డీమార్ట్ లాంటి స్టాక్ ఏంటంటే కన్జ్యూమర్ గూడ్స్, అంటే ఇప్పుడు కూడా మనందరికీ కూడా డైలీ లైఫ్లో అవసరమయ్యే వస్తువులు డీల్ చేసేటువంటి కంపెనీల్లో ఇది ఒకటి, ప్రధానంగా రీటైలింగ్ కాబట్టి. వీళ్ళకి ఎప్పుడు కూడా మనం గమనించాల్సిందంటే మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రధానంగా గూడ్స్లో డీల్ చేసేవాళ్ళు 2 రకాలు ఉండొచ్చు. ఒకటి, మనమే ప్రొడ్యూస్ చేసిన వస్తువు మనం ఒక్కడమే ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మార్కెట్లో మనకి ఇష్టమైన ప్రైస్కి అమ్మడానికి కొద్దిగా గొప్ప ఎక్కువ మార్జిన్ సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది ఇంకొక కాంపిటీషన్ వచ్చే వరకు. కానీ డీమార్ట్ లాంటి సంస్థలు ఆల్రెడీ ఎంతమంది అయినా, ఎన్ని చోట్లైనా, ఎప్పుడైనా, ఎంత క్యాపిటల్తోనైనా స్టార్ట్ చేయగలిగిన వ్యాపారంలో ఉన్నాయి. కానీ వీళ్ళు బిల్డ్ చేసిన మోడల్ చాలా బ్రహ్మాండంగా ప్యాకేజ్ చేయడంతో వీళ్ళకి కొద్దిగా గొప్ప యునిక్ ప్రపోజిషన్ వచ్చింది. అందువల్లే వీళ్ళ యొక్క కంపెనీలో ఉన్న షేర్లు చూస్తే లాభం 100 రూపాయలు వస్తే దాదాపుగా దాని ప్రైస్ చూస్తేనేమో 8,500 అట్లా రేట్ ఉండేది. అంటే 100 రెట్లు ఎక్కువ కూడా ట్రేడ్ అవుతున్న కాలంలో ఉండేది. 100, 125, 150 కూడా పిఈ రేషియో ఉండేది. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే అంత పిఈ రేషియో అంటారు. ఏ బిజినెస్కి అయితే అసంఖ్యాకమైన అవకాశాలు ఎదురుగా ఉంటాయో, పరిమితి లేకుండా పెరగటానికి కూడా అవకాశాలు ఉంటాయో, అటువంటి కంపెనీల్లో ఎక్కువ పిఈ రేషియో ఇస్తున్నా కొంటారు. ఎందుకంటే 4-5 చోట్ల 10 చోట్ల కనుక వీళ్ళు సూపర్ మార్కెట్లు కనుక పెట్టి అందులో సక్సెస్ అయిపోతే ఆ ఎస్ఓపిస్ అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని, అవన్నీ ఏర్పాటు చేయడంతో డబ్బు ఉంటే చాలు, ఇంకో 10 చోట్ల పెట్టాలన్నా కానీ మనుషులు తీసుకుని వెంటనే స్టార్ట్ చేయగలిగిన కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. అదే మీరు నేను ఇటువంటి బిజినెస్లోకి స్టార్ట్ చేద్దాము, లాభం ఉంటుంది అనుకున్నా కూడా మనకు అవకాశం ఉండదు. ఎందువల్లంటే 1 స్టోర్ 2 స్టోర్లో ఉన్న వాళ్ళు మనగలిగే అవకాశం ఉండదు. మ్యాన్ పవర్ కష్టం, అన్నిటికన్నా ముందు లా అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలుసుకునే అవకాశం, ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా తక్కువ ఉంటుంది, మనకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల డీమార్ట్ అనేది సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ డెలివరింగ్ మోర్ స్టోర్స్ ఎనీ టైం. కావాలంటే ఒక్కరిని స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెరిగింది. అలా పెరిగిన తర్వాత పెరిగిపోతూనే ఉంటుంది, అంటే ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే డీమార్ట్ లాంటి కంపెనీకి పిఈ రేషియో విపరీతంగా ఉందో మిగతా స్టోర్స్ కూడా మార్కెట్లోకి రావడం, వాళ్ళందరూ మంచి కాంపిటీషన్ అవటం, అదాని విల్మార్ కూడా ఇవాళ వాళ్ళు అమ్మేసినా కానీ అలాంటి స్టోర్స్ అన్ని కూడా రావటం, వీళ్ళ మార్జిన్స్ కొద్దిగా గొప్ప కోత పట్టడం జరుగుతూ వచ్చింది. దాన్ని ప్రతిఫలిస్తూ మనం ఇప్పుడు స్క్రీన్ మీదే కనుక మీరు చూస్తే దాదాపుగా 2022 సెప్టెంబర్లో దాదాపు 6% ఉండే మార్జిన్ తగ్గి ఇప్పుడు 4.75 వచ్చింది. అంటే 20% వరకు మార్జిన్ పడిపోయింది. లాభం లేకుండా పోలా, వస్తున్న లాభంలో మార్జిన్ తగ్గింది, కానీ ఓవరాల్ ప్రాఫిట్ చూస్తే పెరిగింది. ఏ ఓనర్కైనా కావాల్సిందంటే సంవత్సరం తర్వాత సంవత్సరానికి లాభం పెరుగుతుందా లేదా అని చూసుకుంటూ వస్తారు. ఇటువంటి బిజినెస్లో అంటే వేరొకళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువుని మనం అమ్ముకుని కొద్దిగా లాభం తినే మనలాంటి వారికి మార్జిన్ కూడా పెంచుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. బికాజ్ వీఆర్ నాట్ ప్రొడ్యూసర్స్, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే అవకాశం ఉండదు కాబట్టి. అందువల్ల టోటల్గా ప్రాఫిట్ పెరిగిందా లేదని చూస్తే పెరగడం జరుగుతుంది. ఇది కన్సాలిడేషన్ ఫేజ్. ఇక తర్వాత నెమ్మదిగా డిసలరేషన్ ఉంటుంది, తగ్గడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ గమనించారు కాబట్టి రీరేటింగ్ ఆఫ్ స్టాక్స్ చేసి అంత పిఈ రేషియో నో లాంగర్ జస్టిఫైడ్. చాలా చోట్లకి ఎక్స్పాండ్ అయ్యారు, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంటే కాంపిటీషన్ వచ్చింది. వీళ్ళకి కూడా మేనేజబిలిటీ అంత తేలిక అవ్వదు అనే ఉద్దేశంతో రేటింగ్ తక్కువ చేయడంతో పడిపోయిన మాట కరెక్ట్. పడిపోయినప్పుడు మనం భయపడాలా అంటే ఇవాటికి కూడా దాదాపుగా 85 times పిఈ రేషియో ఉంది. పిఈ రేషియో 85 అంటే తక్కువగా, చాలా ఎక్కువ. కాకపోతే అంతకు ముందున్న 125తో పోలిస్తే తక్కువ కాబట్టి ఆలోచించవచ్చు అంటే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళ వ్యాపారం ఓవర్ నైట్గా దెబ్బతినే అవకాశం లేనే లేదు. పైగా ప్రాఫిట్ చూస్తే
ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు లేనట్టుగా దాదాపుగా 1000 కోట్లు వచ్చింది ట్రైలింగ్ 12 monthsలో 2024 డిసెంబర్కి. సో ప్రాఫిట్ ఎక్కువ ఉండి, సేల్స్ ఎక్కువ ఉండి, మార్జిన్లో కొద్దిగా కాంట్రాక్ట్, నెట్ ప్రాఫిట్లలో కొద్దిగా కాంట్రాక్ట్ అయినప్పుడు భయపడాలంటే విపరీతంగా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే కొనుక్కోబోయే ముందు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే, ఇంకొక 10 రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ముందుకు దూకకుండా ఆగటం మంచిది. ఒకవేళ మీ దగ్గర షేర్ ఉంటే ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూస్తే గ్రోయింగ్ అనే క్వశ్చన్ మార్క్ పెట్టి చూడ గ్రోత్ అని రాయబడింది, అంటే గ్రోత్లోనే ఉంది. కొద్దిగా తగ్గింది, లాస్ట్ టైంతో చూస్తే 4.9% మార్జిన్లో 4.75, 2 సంవత్సరాల మీద తగ్గి ఉండొచ్చు 20%, కానీ ఇప్పుడు తగ్గింది చాలా స్వల్పం. కాబట్టి కంగారు పడక్కర్లేదని. అలాగే ప్యాట్ ఎక్కువ, ట్యాక్స్ కట్టింది ఎక్కువ, ఎబిటా ఎక్కువ, అన్నీ ఎక్కువ కాబట్టి ఉంచుకోవచ్చు. స్కోప్ ఎంత ఉందని చూస్తే 32% స్కోప్ ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. సో దిస్ ఈజ్ ఎ కంపెనీ టు బి కంటిన్యూ టు హోల్డ్ ఆన్. అంతే తప్పితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెట్టవచ్చు. మీకు దాని మీదే మనసు నుండి కొనాలా వద్దా అంటే మీరు పెట్టవచ్చు. కానీ దీనికన్నా చాలా మంచి కంపెనీలు ఖచ్చితంగా రాబోతున్నాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కాబట్టి ఓపిక కనుక ఉంటే డీమార్ట్లో ఇన్వెస్ట్ కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేసి ఒక 10-15 రోజులు ఓపిక పడితే ఇంకా ఎన్నో కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. అందులో మెరుగైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ ముంగిట వాళ్ళ మాత్రం గమనించండి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వైపు చూద్దాం. రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటి నుంచి స్టాక్ బాగా ప్రైస్ అయితే పెరిగింది, అరౌండ్ 10% పైగా పెరిగిన స్టాక్ ప్రైస్. రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇండిపెండెంట్ గా చూస్తే సోసో, బట్ వెన్ ఎవర్ వి చెక్అవుట్ ట్రైలింగ్ 12 months అట్లీస్ట్ సేల్స్ అండ్ మార్జిన్స్ కాదు కదా, సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అయితే పెరుగుతున్నాయి. మార్జిన్స్ కొంచెం కరెక్ట్ అవుతున్న మాట వాస్తవమే. బట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ లో ఆ ఫస్ట్ లో ఉండే ఆ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద హోల్ మార్కెట్ నుంచి స్లోగా మార్జిన్స్ కరెక్ట్ అవ్వడం ఎంతో సహజం. కాబట్టి ఇది దాని ఆస్పెక్టా లేకపోతే ఏదైనా పర్ఫార్మెన్స్ పరంగా ఏదో ఇంపాక్ట్ ఉంది కదా మార్జిన్స్ కరెక్ట్ అయిందని చెప్పుకోవాలా అనేది వన్ ఆస్పెక్ట్ టు కన్సిడర్. అండ్ మోర్ ఇంపార్టెంట్ గా ఈ రీసెంట్ సర్జ్ నుంచి కూడా ఇంకా ఇది వాల్యుబుల్ టు గెట్ ఇన్ టు, లేకపోతే కొంచెం మేబీ ఫేర్ ప్రైస్ కి దగ్గరలో ఉంది, కొంచెం దూరంగానే పెట్టి మేబీ అదర్ స్టాక్స్ వైపు చూడటం బెటర్ అంటారు. బిజినెస్ మోడల్లో ఏంటంటే ఒకప్పుడు ఎల్ఐసి తప్పితే ఇన్సూరెన్స్ కు మనకు అతి ఉండేది కాదు భారతదేశంలో. ఎప్పుడైతే ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చాయో అవన్నీ కూడా నెమ్మదిగా మార్కెట్ షేర్ కొద్దిగా చీమల్లాగా పరుపు తింటం మొదలుపెట్టి ఇప్పుడు మేజర్ పార్ట్ కూడా కొనుక్కుంటాను ఉన్నాయి. అంటే కొద్దిగా గొప్ప బాగుపడుతున్న ఇన్సూరెన్స్ బిజినెస్. ఈ బిజినెస్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే మోర్టాలిటీ రేటు ఓవర్ నైట్ పెరగదు. కోవిడ్ లాంటి ఏదైనా ఉపద్రవం వస్తే తప్పితే మోర్టాలిటీ రేటు పెరగదు. ఆ మోర్టాలిటీ రేటు పెరగదు అంటే క్లెయిమ్స్ ఎక్కువ రాకపోతే ఈ కంపెనీలకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు అన్ని కూడా చూస్తే హిస్టారికల్ గా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది. మనం అంతకుముందు ఒక 4-5 ఎపిసోడ్ల క్రితం కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అంతకుముందు కన్నా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లో, ఇన్సూరెన్స్ లో, పెన్షన్ లో, రిటైర్మెంట్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెనిట్రేషన్ పెరిగితే ఇన్సూరెన్స్ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇది ఇంకా గ్రోత్ ఫేజ్ లో ఉంది, అంతేగాని కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందని చెప్పుకోకూడదు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇండియాలో ఇంకా గ్రోత్ ఫేజ్ లోనే ఉంటుంది కూడా. కాబట్టి ఇంకొన్ని రోజుల పాటు అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీ దగ్గర షేర్ ఉంటే ఉంచుకోవాలా వద్దా అని అడిగితే బిజినెస్ పరంగా కేవలం మంచిదో కాదో చెప్పండి అంటే మంచిదే. కానీ ఉంచుకోవాలా వద్దా అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ బాగా హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు, తగ్గు స్థాయిలో ఉన్నప్పుడు మార్కెట్ ఎంత ధర మీ యొక్క స్టాక్ పెర్ఫార్మెన్స్ కి చెల్లించడానికి రెడీగా ఉంటుందో మారుతూ ఉంటుంది. ఇవాళ మార్కెట్లో కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి ఆ వాల్యుయేషన్స్ పరంగా కనుక ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ అయిన ₹641 నా లెక్క ప్రకారం హెచ్డిఎఫ్సి లైఫ్ కి దానికి డిక్లేర్ చేసే రిజల్ట్స్ ప్రకారం ఫుల్లీ ప్రైస్డ్. గ్రోత్ లో ఉందా లేదా అని చూస్తే మనకి ఏం కనపడుతుంది, క్లియర్ గా గ్రోత్ లో లేదు అని కనపడుతుంది. గ్రోత్ లో లేని కంపెనీకి, అంటే మార్జిన్లు తగ్గుతూ వచ్చిన కంపెనీకి, కొద్దిగా గొప్ప ఇబ్బంది పడుతున్న కంపెనీకి ఈ రేట్ కన్నా ఇంకా బ్రహ్మాండంగా పెట్టడానికి ఛాన్స్ ఉందా అంటే ఉండే అవకాశం తక్కువ. అందువల్ల నా అంచనా ప్రకారం హెచ్డిఎఫ్సి లైఫ్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే కూడా దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే కూడా అనవసరం. కొత్తగా డబ్బులు అయితే గ్యారంటీగా అనవసరం. ఇండస్ట్రీ మంచిది, కంపెనీ మంచిది, కానీ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉండవలసిన రేట్లో లేదు కాబట్టి మనకు నచ్చటం లేదు. నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండి కనుక బాగుంటే ఏ మాత్రం మొహమాట పడకుండా ఇదే కంపెనీ ఇంకా హెచ్చు రేట్లైనా కొనుక్కోవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం రానున్న 3 నెలల కాలంలో సర్ప్రైజెస్ పాజిటివ్ గా ఉండే అవకాశం లేదు. కాబట్టి బెటర్ టు స్టే అవే. మీ దగ్గర ఉన్నా కూడా క్యాష్ లోకి మారి మంచి కంపెనీ రిజల్ట్స్ వచ్చే వరకు, నెలాఖరు వరకు వెయిట్ చేయడం మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కవర్ చేద్దాం. లేటెస్ట్ క్వార్టర్ చూస్తే వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్, అంటే ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ హైయెస్ట్, అరౌండ్ 4,500 crores హైయెస్ట్ ఇన్ లాస్ట్ 8 quarters.
ట్రైలింగ్ 12 month డేటా చూస్తే కూడా బ్రహ్మాండం. అంటే ఇట్ ఈస్ ఆల్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్స్. మార్జిన్స్ ఆఫ్ కోర్స్ ఇదేం చిన్న కంపెనీ కాదు, ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ కాబట్టి మార్జిన్స్ ఏవి ఎక్కువ లెవెల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం కూడా తక్కువ. ఇవన్నీ స్టేబుల్, ఇవన్నీ అంటే చాలా రోజుల నుంచి ఉంచి మార్కెట్ క్యాప్ ని బాగా క్యాప్చర్ చేసుకున్న పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి మార్జిన్ ఎక్స్పాన్షన్ ఓవర్ నైట్ రాదు. ఓవరాల్ గా ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డెఫినెట్లీ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. సో ఇటు పక్క నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఐటీ సర్వీసెస్, ఐటీ అండ్ అలైడ్ కి ఉండే డిమాండ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చాలా మంది కామెంటరీ ఆల్రెడీ ఇచ్చున్నారు. సో ఇటువంటి సమయంలో ఒక పక్క డాలర్ రేట్ పెరిగింది, ఈ ఎక్స్పోర్ట్ చేసే ఐటీ సర్వీసెస్ కి రెవెన్యూస్ కూడా చూస్తున్నాం. బట్ ఇవన్నీ చూసి పాజిటివ్ సైన్స్ చూసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అట్ దిస్ టైం కరెక్టా, లేకపోతే ఇది కూడా మోర్ ఆన్ ద లైక్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అంటారా? యూజువల్గా టెక్నాలజీ కంపెనీస్ రిజల్ట్స్ ఫాస్ట్గా డిక్లేర్ చేస్తాయి. అందులో టీసీఎస్ రిజల్ట్స్ వచ్చేసి, ఇన్ఫోసిస్ వచ్చేసి, ఇంకా కొన్ని కంపెనీలు కూడా వచ్చినాయి. వచ్చిన కంపెనీలు అన్నింటిలో చూస్తే హెచ్సిఎల్ టెక్ గ్యారంటీగా ఆ సైజ్తో పోలిస్తే అంత పెద్ద సైజు ఉన్న కంపెనీ కూడా బ్రహ్మాండమైన స్కోప్ కనపడుతుంది, 43% స్కోప్తో. ఎందుకంటే నువ్వు ఇంట్రొడక్షన్లో ఆల్రెడీ చెప్పినట్లుగా ప్రాఫిట్లు హైయెస్ట్, సేల్స్ హైయెస్ట్, మార్జిన్స్ కూడా బాగున్నాయి. ఇన్ని పాజిటివ్ హెచ్సిఎల్ టెక్ గురించి నెగిటివ్గా చెప్పడానికి ఎవరికి అవకాశం ఉండదు నా లెక్క ప్రకారం. పైగా అమెరికాలో కనుక డబ్బు సప్లై కొద్దిగా పెరిగితే అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ పెంచాలి అంటే మనమేమి చైనాలాగా వస్తువులు పంపించట్లేదు, వాళ్ళు ఎవరు మనమే ట్యాక్స్ చేయడానికి. మనం చేస్తున్నది ఎక్కువ ఐటీ సర్వీసెస్ అయితే అమెరికాలో ఉన్న కంట్రీలో ఉన్న కంపెనీకి అమెరికన్ని ఎంప్లాయ్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే కన్నా ఇండియాలో ఉన్న హెచ్సిఎల్ టెక్కో, ఇన్ఫోసిస్కో, టీసీఎస్కో ఇస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా ఈ కంపెనీలో మనం చూడాల్సింది ఏంటి, మిగిలిన వాటిలాగా విపరీతమైన పీ రేషియో ఉందా అంటే ఇంత బ్రహ్మాండమైన సైజ్ ఉండి, విజిబిలిటీ ఉండి, రాబోయే సంవత్సరం ఈ సంవత్సరంలో 2025లో కానీ 2026లో కానీ డిస్క్రిషనరీ స్పెండింగ్ అండ్ ఐటీ సర్వీసెస్ పెరగబోతున్న ఈ తరుణంలో ఆల్రెడీ మార్కెట్లో కరెక్ట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ షేర్లని కూడా ఖచ్చితంగా నా లెక్క ప్రకారం కొనుక్కోవడం కనువుగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ వచ్చిన రిజల్ట్స్ వచ్చే టైంలో చూస్తే 5,20,000 crores మార్కెట్ క్యాప్ ఉంటే ఇది ఇప్పుడు 486, అంటే దాదాపు 6-7% ఇంకా తక్కువలోనే ఉంది. ప్రాఫిట్ పెరిగినా కూడా అందువల్ల లాభం పెరిగినా మార్కెట్ క్యాప్ తగ్గింది సెప్టెంబర్తో పోలిస్తే అంటే ఖచ్చితంగా ఇది అందుబాటులో ఉందనే గమనించాలి. అందుకే మన ఫెయిర్ వాల్యూ అని 2005-6-7తో పోలిస్తే 43% స్కోప్ ఉందని కనపడుతుంది. సో నా లెక్క ప్రకారం ఐటీ ప్యాక్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వెరీ ఐడియల్ చాయిస్. టీసీఎస్ కన్నా, ఇన్ఫోసిస్ కన్నా కూడా దీనికే బెటర్గా ఛాన్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. రైట్ అండి, లాస్ట్ కి ఏంజల్ 1 వైపు చూద్దాం. ఏంజల్ 1 నెంబర్స్ హ్యావ్ సఫర్డ్. అఫ్ కోర్స్ F&O వైపు సెబీ ఇంపోజ్ చేసిన రెగ్యులేషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే బ్రోకింగ్ అండ్ బ్రోకింగ్ అలైడ్ ఫర్మ్స్ కి ఇలా ఉంటుంది. నెంబర్స్ చూస్తేనేమో అరౌండ్ 1,200 crores సేల్స్ బాగా తగ్గినట్టుగా ఫ్రమ్ లాస్ట్ క్వార్టర్స్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్. అండ్ ఎప్పుడైతే చూడాలో మన ట్రైలింగ్ 12 month డేటా కూడా ఒక ప్లాటూ రీచ్ అయినట్లు. ఓవరాల్ గా కాస్త నెగిటివ్ క్వార్టర్ అనే చెప్పాలి ఏదైతే ఈ రెగ్యులేషన్స్ వల్ల వచ్చిన ఇంపాక్ట్. సో ఇప్పుడు ఇటువంటి సమయంలో ఆల్రెడీ మార్కెట్ లో కాస్త కరెక్ట్ అయిన మాట వాస్తవమే. స్టాక్ కూడా ఇలా తగ్గినా కూడా ఇంత స్టేబుల్ గా ఉంది కదా, పెద్ద కంపెనీ అక్విజిషన్ కూడా వెరీ అగ్రెసివ్ గా ఉంది. మార్కెట్ షేర్ ఇంకా దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఎక్స్పోజర్ ఇంటూ ఓవరాల్ మార్కెట్. అండ్ వాళ్ళు కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ కి యూనిక్ సొల్యూషన్ సాల్వ్ చేయగలుగుతారు, చూపించగలుగుతారని అనుకుని దీని వైపు దృష్టి పెట్టడం బెటరా, లేకపోతే లెట్ us రీడ్ ద నెంబర్స్ యాజ్ దిస్ అండ్ నెంబర్స్ మళ్ళీ బాగున్నప్పుడు తిరిగి దీని వైపు చూడటం బెటరా? ఏంజల్ 1 ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా చూడాలి అంటే ఏంటంటే దానిలో పీఈజీ రేషియో చూస్తేనేమో 0.54 ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో కొనుక్కోవడానికి బాగా అడ్వాంటేజ్గా ఉందని అనిపిస్తుంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని కళ్ళు మూసుకుని మనం ఊహించుకోవడం మొదలు పెట్టకూడదు. కళ్ళు తెరిచి చూసి ఆకలింపు చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఆల్రెడీ సెబీ ఇచ్చిన ఆంక్షల వల్ల ఆల్రెడీ కూడా ఇండెక్స్ డెరివేటివ్స్లో ఒక్కో ఎక్స్చేంజ్కి ఒక ఆప్షనే ఉండాలి, నెలకి వారానికి చెప్పడం మూలంగా ఆటోమేటిక్గా దాని వాల్యూమ్స్ విపరీతంగా పడినాయి. ఇప్పుడు జనవరి 26 నుంచి ఇండెక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా సైజు పెంచబోతున్నారు. టికెట్ ఒక్కొక్క లాట్ సైజు 15 లక్షల వరకు ఒక్కొక్క సైజు ఉంటుంది. ఇలాగే దీంతో పాటు ఇంకా కొద్దిగా తగ్గిద్దాం అనుకున్న కనుక సెబీ మార్జిన్స్ ఇంకా కొద్దిగా పెంచింది అనుకోండి, అప్పుడు బ్రోకింగ్ ఇండస్ట్రీలో ప్రధాన ఇన్కమ్ వనరు అయినటువంటి స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇవన్నీ కూడా బంద్ అయిపోతాయి. అలా జరిగిందంటే ఏమొస్తుంది, బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి టాప్ లైనే తగ్గుతుంది, ఖర్చులేమీ తగ్గవు. ఉద్యోగస్తులు ఓవర్ నైట్ తీసేయలేరు కాబట్టి ఖర్చు అలాగే ఉంది. ఈ ఖర్చులు మాత్రం నాకు ఇన్కమ్ మాత్రం తగ్గితే ఏమొస్తుందంటే సీరియస్గా కోత పడుతుంది. ఎక్కువ బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటంటే వాళ్ళందరూ ఆథరైజ్డ్ పర్సన్స్ అని, అంటే అంతకుముందు సబ్ బ్రోకర్లు అనేవాళ్ళం, అటువంటి వారిపైన ఆధారపడి బిల్డ్ చేసిన బిజినెస్ అంతా కూడా వెళ్ళదు.
వీళ్ళకి ఏం జరుగుతుంటే వాళ్ళు కావాలంటే బిజినెస్ నుంచి వెళ్ళిపోతారు, చిన్న చిన్న వాళ్ళే, వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ కంపెనీ లెవెల్లో మాత్రం ఒక 10,000 మంది ఆథరైజ్ పర్సన్స్ మన దగ్గర ఉంటే అందులో 3,000 మంది కనుక బిజినెస్ ఆపేశారంటే సడన్ గా మనకు విపరీతమైన కోత పడుతుంది. అదంతా బాటమ్ లైన్ లో కనపడుతుంది. అందువల్ల ఈ సమయంలో కంపెనీ గ్రోత్ లో ఉందా అంటే గ్రోత్ లో ఉంది. కానీ ఇమీడియట్ గా మనకి January 26 లో వచ్చే చేంజెస్ ప్రకారం దాని ఇంపాక్ట్ మార్చ్ క్వార్టర్ లో బ్రహ్మాండంగా కనపడతాయి. కాబట్టి దానికి కంగారు పడాలంటే కంగారు పడాలి, జాగ్రత్త పడాలి. అందువల్ల కొత్త డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది తెలివైన పని కానే కాదు. ఉన్న డబ్బులు మాత్రం వెంబడే తీసేయాలంటే మీకు ధైర్యం ఉంటే అమ్మేసి వేరే కంపెనీలోకి వెళ్ళొచ్చేమో, కానీ అదర్వైజ్ అమ్మవలసిన తొందర కూడా ఏం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఉన్నవాళ్ళు ఉంచుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళు 31% స్కోప్ కనపడుతుంది మన అంచనాల ప్రకారం. మామూలుగా అయితే కొనుక్కోవడానికి అనువుగా ఉందని చెప్పాలి ఇండస్ట్రీలో నుంచి. కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేకపోవడానికి కారణం వస్తున్నటువంటి రెగ్యులేటరీ చేంజెస్. ఆ చేంజెస్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో చూస్తే అప్పుడు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం మంచిది. కానీ ఇప్పటికి మాత్రం ఎవరైనా ఏంజల్ లోన్ కొందాము అనుకుంటే ఆ డబ్బులు కూడా కొద్దిగా పక్కన పెట్టుకుని ఒక 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయమని నా సలహా. రైట్ అండి, విత్ దట్ కంక్లూడ్ చేద్దాం. ఆఫ్ కోర్స్ కొంచెం లెంతీ అయినా అంటే ఉద్దేశం ఏంటంటే రిజల్ట్స్ వైపు, రిజల్ట్స్ టైం అప్పుడు మరికొన్ని రిజల్ట్స్ మరికొన్ని కంపెనీస్ యొక్క అనాలిసిస్ చేసి వారి యొక్క అంటే వ్యూ చెప్పేయటమే మన ఉద్దేశం. సో వచ్చే 2-3 వారాల్లో కూడా కొంచెం లాంగ్ అయినా ఎక్కువ కంపెనీస్ వైపు ఫోకస్ పెట్టి అండ్ విల్ గివ్ యూ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సైట్స్ హోప్ఫుల్లీ డ్యూరింగ్ దిస్ రిజల్ట్ సీజన్. సో కీప్ వాచింగ్, సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.